హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు సాక్రూప. నా ఛానల్లో మీకు డైలీ రొటీన్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇష్టమున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ కింద హైప్ బటన్ ఉంటుంది, అది కూడా ఇష్టమైతే క్లిక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫస్ట్ ఇది ఆఫ్టర్నూన్ నుంచి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే లంచ్కి ఏం చేయాలా అని చెప్పి ఫ్రిడ్జ్ అంతా వెతుకుతుంటే నాకు ఈ దొండకాయలు కనిపించాయి. ఇవి మేబీ నాకు తెలిసి 2 వీక్స్ బ్యాక్ ఏమో తెచ్చుకున్నాము. ఇంతవరకు కూడా నేను ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. అందులో కొన్ని ఆల్రెడీ పాడైపోయినాయి. కాకపోతే అవి కట్ చేయాలంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మళ్ళీ అదంతా చేతికి జిగురులాగా అంటుకుంటుంది కదా, నాకు అందుకే అస్సలు కట్ చేయబుద్ధి కాదు. అవి ఇంకా తను తెస్తాడు కాబట్టి ఎప్పుడో ఒకసారి వండాలి అన్న దాంతో వండుతా, లేకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇది. అందుకని చెప్పేసి ఈరోజు ఏం కట్ చేస్తాంలే, ఈ చాపర్లో వేసేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఈరోజు. అది ఏమైందంటే మీకు చూపిస్తా. చాపర్ చేశాక అంత నుజ్జులాగా వచ్చింది, అస్సలు నచ్చలేదు. దాన్ని చూస్తేనే ఒక విధంగా అనిపించింది నాకు. అందుకని చెప్పేసి ఇక పక్కన పెట్టేశాను. యాక్చువల్గా పప్పుచారు చేసి సైడ్కి ఏదైనా డిష్ లాగా చేద్దాము అని అనుకుని ఈ దొండకాయలు తీసాను అన్నమాట. కాకపోతే ఇది అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయింది కాబట్టి పక్కన పెట్టేసి ఇక పప్పుచారు చేశాను. ఇంకా సైడ్ డిష్కి అయితే ఏం చెయ్యాలి అనుకోలేదు. ఇక ఒక పప్పుచారుతోటే ఇంకా వడియాలు ఉంటాయి కదా, దాంతో ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ 2 చేసేసామన్నట్టు. ఇక్కడ వచ్చేసి అయితే నేను చింతపండు చూపిస్తున్నాను. ఇది ఇక్కడే పక్కన షాప్ ఉంటుంది, అందులోంచి తెచ్చుకున్నాము. ఎంత వరస్ట్గా ఉందంటే దాని క్వాలిటీ, ఏది తీసుకున్నా కూడా దాని మీద అంతా ఇట్లా ఒక అట్టలాగా ఉంటుంది కదా, అదే ఉంటుంది. ఎంత కడిగినా దాంట్లోంచి రసం పోతుంది కానీ అది మాత్రం పోవట్లేదు. నానబెట్టినా కూడా దాన్ని చాలా వెతికి తీయాల్సి వస్తుంది. నాకు బాగా చికాకు వచ్చింది. యాక్చువల్గా అయితే రిలయన్స్లో వాటిల్లో కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఈ షాప్లో తెచ్చుకున్నది అస్సలు నచ్చలేదు, మీకు అదే చూపిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇవి కుంకుడుకాయలు, మీ అందరికి తెలిసే ఉంటుంది. నాకు ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, సడన్గా హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు మేము కొమరవెల్లికో వేములవాడకో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అన్నట్టు ఇవి కుంకుడుకాయలు. సో అక్కడ నుంచి తీసుకొచ్చారు అత్తయ్య. అయితే అత్తయ్య కొన్ని ఉంచుకొని మేము కొన్ని తీసుకున్నాము. పైన పెట్టేశాను యాక్చువల్గా. అబ్బాయి ఎవరు తీస్తారు ఇప్పుడు, దాన్ని అంతా నానబెట్టాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి పైన పెట్టేశాను. తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది, సరే మనం వాడదాము, హెయిర్ ఫాల్ అవుతుంది కదా, న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి కాసేపు దాన్ని నైట్ అంతా కూడా వాటర్లో నానబెట్టాను. ఇక దాన్ని బాగా మెత్తగా పిసుకడానికి అయితే ఒక గిన్నెలో వేసి పిసుకుతూ ఉన్నాను. అంతలోగా పప్పుచారు అయితే కూడా పక్కన అయిపోయింది. దానికి పోపేసి ఇంకా అక్కడ పెట్టేశాను. సో లంచ్ డిన్నర్ సార్ట్ అవుట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసేమో అప్పటికి ఎంతైతే నాకు తెలిసి సాయంత్రం అవుతున్నట్టుంది టైము. అందుకని చెప్పేసి ఏదైనా తిందామని చెప్పేసి ఇక్కడ నేను కొన్ని పాలును బిస్కెట్స్ అయితే వేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇట్లా పాలల్లో బిస్కెట్లు వేసుకొని తింటారు? చాయ్లో అయితే బిస్కెట్లు తినడం తెలుసు, కానీ పాలల్లో బిస్కెట్ మీరు ఎంతమంది తింటారో కమెంట్ చేయండి. నేనైతే ఈ చాయ్ బిస్కెట్లు అవన్నీ పెద్దగా ఇష్టపడను. పాలల్లో బిస్కెట్స్ అయితే బాగా ఇష్టం. అండ్ తర్వాత అయితే ఇంట్లో వాళ్ళ కోసము ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇది ఎగ్స్ పెట్టేది కుక్కర్ ఉంటుంది కదా, మనకి మెజరింగ్ కప్ ఇస్తారు. దాని వెనకాల ఒకటి షార్ప్గా ఒకటి ఉంటుంది. అది మొన్న నేను ఒక వీడియోలో చూశాను. దాన్ని ఎగ్కి ఇట్లా కుచ్చి పెడితే మంచిగా ఉడుకుతుంది అని చెప్తారు. కానీ నాకైతే భయం అవుతుంది, అది అసలు అట్లా కుచ్చి పెడితే అందులో నుంచి ఏమన్నా కిందికి కారుతుందా అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా దాన్ని యూజ్ చేయను.
ఊరికేనే పెట్టేసినా కూడా నాకు బాగానే కుక్ అవుతున్నట్టే అనిపిస్తుంది. నేను చూపిస్తున్నా కదా అదే. చాలామంది కూడా దాన్ని కుచ్చేసి పెట్టేస్తారు. ఏమో ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇగ అనుమానాలు అవి ఇవి. మళ్ళీ అంత కారితే అదంతా తుడుచుకోవాలి. ఎవరు పెట్టుకుంటారు ఆ హంగామా అంతా చెప్పేసి నేనేం కుచ్చకుండా మామూలుగానే పెట్టేస్తాను. బాగానే ఉడుకుతది నాకు. అండ్ ఇవన్నీ అక్కడ పెట్టేసి ఇక నేనైతే పాలల్లో ఇవి మనకి ఉంటాయి కదా పార్లేజీ బిస్కెట్స్ అయినా, టైగర్ బిస్కెట్స్, హార్లిక్స్ బిస్కెట్స్ ఇవి ఉంటాయి కదా. ఇవి ఎంతమంది ఇంకా తింటారో చెప్పండి. నేనైతే ఇవే తింటాను ఇంకా కూడాను. పాలల్లో వేసుకొని ఒక్కొక్కసారి తింటా ఉంటాను. షుగర్ కొంచెం యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ బిస్కెట్స్లో ఫుల్గా షుగర్ ఉంటుంది. అయినా సరే కొంచెం యాడ్ చేసుకొని తింటాను. మంచిగా నాకు టమ్మీ ఫుల్ అనిపిస్తుంది. ఇది కొంచెం షుగర్ ఎక్కువనే కానీ టమ్మీ ఫుల్ అనిపిస్తుంది నాకు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేశాక నేను ఇక్కడ చెప్పా కదా కుంకుడుకాయలన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. ఎవరో చూపించారు మెంతులు కూడా వేసుకోవచ్చని. అందుకని చెప్పి మెంతులు కూడా వేసేసుకొని బాగా పిసికి దానికి కొంచెము షాంపూ నేచర్ వస్తుంది కదా అది వచ్చేంత వరకు కూడా బాగా పిసికి తీయాలి అని చెప్పారు. అందుకని చెప్పి బాగా పిసుకుతున్నాయి. పిప్పి అంతా కూడా మంచిగా షాంపూ లాగా ఇట్లా అంతా చేతికి అంటుకుంటుంది. మరి ఈ ప్రాసెస్ ఇట్లానో కాదో తెలియదు కానీ మొత్తానికైతే ఇలా చేస్తూ ఉన్నాను. ఇక మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఫిల్టర్ చేస్తున్నాను. నా దగ్గర ఫిల్టర్ చేసేది ఇదే ఉంది, ఇంకేది లేదు. అందుకని చెప్పేసి ఇలా ఫిల్టర్ చేసి మొత్తం ఒక దాంట్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. అసలుకైతే చూడాలి. కొంతమంది చెప్పేది ఏంటంటే కుంకుడుగా పెట్టుకుంటే హెయిర్ రఫ్ అవుతుందని. సో మనం పర్సనల్గా యూస్ చేస్తే కానీ ఏమవుతుందో తెలియదు కదా. అందుకని చెప్పేసి ట్రై చేద్దామని అనుకున్నాను. దీనికి ఇప్పుడు మోక్షం వచ్చింది. ఎప్పటి నుంచో యాక్చువల్గా 1 year అవుతున్నట్టుంది అది తీసుకొచ్చి ఇప్పుడు బయటికి తీసాను అన్నట్టు. అండ్ దీన్ని అయితే మంచిగా పిసికేసి ఒక గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటే మనం ఒక 15 days వరకు కూడా వాడుకోవచ్చంట. చూడ్డానికి అదేదో నురుగొచ్చి భలే ఉంది కదా, కాకపోతే అది కుంకుడుగాయ షాంపూ. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి నేనైతే థర్స్డేస్ సాయిబాబా దివ్య పూజ అనేది పెట్టుకున్నాను ఒక 5 వారాలు. సో అది చేసేసుకున్నాను అన్నట్టు. మంచిగా అయిపోయింది. మార్నింగ్ సెట్ అవ్వలేదు నాకు ఆ రోజు, అందుకే ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను పూజ. పూజ చేసుకుంటే ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయింది. అయితే మంచిగా శారీ కట్టుకొని చేద్దాము అని అనుకున్నాను. కానీ అమ్మో ఈ ఉడకకి శారీ కట్టుకొని చెయ్యాలి అంటే అస్సలు నా వల్ల కాదు. నాకు మనసంతా పూజ మీద ఉండదు. అబ్బో ఉడకైతుంది, చెమటలు కారుతున్నాయి, ఇదే ఉంటుంది నాకు మనసంతా. అందుకని చెప్పేసి శారీ అట్లాంటివి ఏం ప్రిపేర్ చేయలేదు. నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. సో పూజ అయిపోయింది. ఇదైతే సాయి దివ్య పూజ 2nd week అన్నట్టు. సో టోటల్గా 5 వారాలు చేస్తానని మొక్కుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 2nd week. సో చూడాలి అది అన్నమాట. ఇప్పటికి పూజ చేసుకున్నాక బయటకు వచ్చి చూస్తే వెదర్ ఎంత బాగుందో. అంటే మరీ ఎండ కాదు, మరీ గాలి ఏం రావట్లేదు, కానీ క్లౌడ్స్ అవన్నీ కూడా చాలా బాగుండే. అందుకే చిన్న వీడియో అలా తీసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇది ఇలా ఉండి వాల్పేపర్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటారు చాలామంది. కెమెరా కింద పెట్టేసి పైన స్కై కనిపిస్తుంది. మనం హలో వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు ఏమైంది సో ఎనీవేస్ వాడు నన్ను మాట్లాడినాడు. కానీ నేను చూపించా కదా కుంకుడుకాయది, దాన్ని వాటర్లో బాయిల్ చేసి షాంపూ మాదిరి తీసా అని. సో అదే పెట్టుకున్నాను అన్నట్టు ఈరోజు హెయిర్కి. చూడాలి అసలు ఏమాత్రం పనిచేస్తుందా అని. సో వెదర్ బాగుంటే బయటకు వచ్చి కూర్చున్నాము. పూజ అయిపోయింది. ఇక డిన్నర్ అయితే ఆల్రెడీ లంచ్కి ఉండేదే సరిపోతుంది. సపరేట్గా వండాల్సిన పని లేదు. వీడికి డిన్నర్ ఏదో ఒకటి సార్ట్అవుట్ చేయాలి. పప్పు, పెరుగు ఇవైతే పెట్టాలి. సో నన్ను మాట్లాడినిస్తలేడు అస్సలు. నువ్వు కామ్గా కూర్చో. సో అదన్నట్టు ఈరోజు బ్లాగ్. మీకు ఈ చిన్న బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా మీకు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.